అంటే ఇప్పుడు మనతో పాటు నజీర్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మెయిన్ గా ఏ సినిమాకైనా కూడా హీరో ఎంత బలమో విలన్ కూడా అంతే బలము. సినిమాలో తన పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మెప్పించబోతుంది తన మాట తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే భయ్య. సో ఎట్టకేళ్ళకైతే మీ టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది, ట్రైలర్ కూడా మంచి రిలీజ్ అయింది. చాలా పెద్ద పెద్ద సినిమా సంబంధించిన వ్యక్తులతో సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది, ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా ఆగస్ట్ 21 రాబోతుంది. సో మాకెందుకు అర్జున్ రెడ్డిలో విలన్ ఏ రకంగా అయితే జనాలు ఆదరించారో ఈ సినిమాలు మిమ్మల్ని ఆదరిస్తారన్న ఫీలింగ్ కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామమ్మా ఇది నాకు క్యారెక్టర్ రావడము. ఇంతకుముందు స్టేజ్లో చెప్పినట్టు మా బస్తీలల్లో ప్రతి ఇంటికి ఒక ఇద్దరు నజీర్లు ఉంటారు. అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు, అంటే ఫోర్స్ అది తెలిసే వాళ్ళు ఏమంటారు నిమ్మలం కూల్ ఉన్నా కూడా వాళ్ళ ప్రొజెక్షన్ ఎప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ నేను చాలా అవలీలగానే చేసిన అనుకుంటున్నాను. క్యారెక్టర్ వైజ్ నేను చాలా హ్యాపీ ఉన్నా, లుకింగ్ ఫార్వర్డ్. జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నా క్యారెక్టర్ అని చెప్పేసి నేను చేయడం మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ క్యారెక్టర్ నా సినిమాలో. మీ లుక్ అంత చూస్తుంటే నిజంగా విలన్ ఏమో అన్నట్టుగా అనిపిస్తున్నది. అంటే సినిమా స్టోరీ రాసాక మిమ్మల్ని తీసుకుంటున్నారా, మిమ్మల్ని చూసి స్టోరీ రాసారా? లే, ఆల్రెడీ కథలోనే ఆ నజీర్ క్యారెక్టర్ అని ఉంది. రమణన్ నాకు చెప్పిన తర్వాత నాకే అనిపించింది కథకి నేనే కరెక్ట్ అని. ఎందుకంటే చెప్పిన కదా ఇంతకుముందు నేనే ఓల్సిటీ అని చెప్పేసి. అదే రాసుకున్న తర్వాతనే నేను ఆ కథ చదివి ఆ క్యారెక్టర్ని చదివి ప్రతి డైలాగ్ నేర్చుకొని అదే పర్ఫామ్ చేసిన. డైరెక్టర్ ఏదైతే చెప్పిండో అది చేసిన ఈ సినిమాలో. యా, అది నాకు కరెక్ట్ గా సెట్ అయింది నా ఫేస్ కి. యా, అనే సినిమాలో మెయిన్ గా రాహుల్ సిప్లియన్ సాంగ్ చాలా ఆకట్టుకుంటుంది. ఏం చెప్పుకోవచ్చు అంటే హైదరాబాద్ సినిమా అంటేనే రాహుల్ సిప్లియన్ సాంగ్ ఉంటుంది. ఈ సినిమా ఒక పెద్ద ప్లస్ అని అనుకోవచ్చా? 100%. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి ఆ సినిమా ద్వారా ఆ పాట ద్వారా మా సినిమాని గుర్తుపడతారని మేము నమ్మినాము ముందే, అండ్ అట్లా అనుకున్నట్టే జరిగింది. అదొక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ లో వస్తుంది ఈ సినిమాలో కూడా. ఆ సాంగ్ రావడం కూడా ఒక కరెక్ట్ హై పాయింట్ లో ఆ సాంగ్ వస్తుంది. ఇప్పుడు మనము కమర్షియల్ సినిమాలో ఎట్లయితే ఒక హై పాయింట్ లో ఒక పాట వచ్చి ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుందో అట్లనే ఈ సినిమాలో కూడా ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ లో ఆ సాంగ్ వస్తుంది. అది సినిమా పాట వర్కౌట్ అయింది, మేకింగ్ వర్కౌట్ అయింది, మేము చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ అఫ్ కోర్స్ రాహుల్ సిప్లిగంజ్ అన్న మాత్రమే కాకుండా మా సినిమాలో ఎంఎం కీరవాణి సార్ పాడిన పాట కూడా ఉంది. అది కూడా ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ లో వస్తుంది. అది చాలా ఎంజాయ్ చేస్తారు జనాలు అనుకుంటున్నాను నేను. అది ఇంకా రివీల్ కాలేదు. నాకు సీరియస్ క్వశ్చన్ అన్న, సహజంగా తెలంగాణ సినిమాలు ఏవైనా సరే ట్రైలర్ రిలీజ్ అయిన ఇడుపు కాగితం అని నాగదుర్గ చూసాము, చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయింది. సో ఆయా షేర్ గురించి మొన్న బ్యాడేస్ లో ఒక టీజర్ లాంచ్ అయితే కూడా చాలా మందికి అర్థం కాలేదని కొద్దిగా తెలంగాణ సినిమాని కొద్దిగా అవహేళనగా చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇది పక్క హైదరాబాద్ సినిమా చూస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడైనా ఏ ఏరియా అనేది పక్కన పెడితే కథలు అనేది మనుషుల కథలు అనేది ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫారిన్ సినిమాలు చూస్తాం, మనం మలయాళం సినిమాలు చూస్తాం, లేకపోతే తమిళ సినిమాలు చూస్తాం, అవన్నీ అక్కడి ఆ ఊరి కథలు కదా. ఇదేంటంటే హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ సినిమా పక్కాగా వచ్చింది కాబట్టి అదని ప్రమోట్ చేస్తున్నాం. కానీ ఇది మనుషుల కథ, మనుషులు తెలుసుకోవాల్సిన కథ అని నా నమ్మకము. అక్కడ కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్న ప్రమోషన్స్ లో ప్రతి ఏరియా నుంచి మాకు రెస్పాన్స్ వస్తుంది. మేము మొన్న గుంటూరు భాష్యం ఇన్స్టిట్యూషన్స్ లో వెళ్ళి మాదొక సాంగ్ రిలీజ్ చేసినాము, అక్కడ ఫుల్ సపోర్ట్ వచ్చింది. అంటే ఒక హైదరాబాద్ సినిమా అనడం వల్ల ఒకవేళ అట్లా అనుకుంటారేమో కానీ ఇప్పటిదాకా చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఏ ఊరి కథ అయినా మనుషుల కథ, ఇది నా ఫీలింగ్. అదొక్కటి మైండ్ లో పెట్టుకోకుండా సినిమా చూస్తే వెళ్ళిపోతుంది సినిమా మీకు హ్యాపీగా చూడడానికి అని నా ఫీలింగ్. సహజంగా ఏ విలన్ కైనా ఒక రాయల్టీ ఉంటుంది అనమాట. పక్కన పెద్ద మన గ్యాంగ్స్టర్స్ ఉంటారు, కార్లు ఉంటాయి, హీరోయిన్స్ ఉంటారు. సో అనుకున్నీ చేస్తుంటారు. మీ సినిమాలో అవన్నీ ఎక్కువ కనిపిస్తారు, జస్ట్ మీరు ఒక్కరే సింగిల్ గా కనిపిస్తున్నారు. డిసప్పాయింట్ అయ్యారా హీరోయిన్ లేరని? హీరోయిన్ లేదనా? అసలు అమ్మాయిలు లేరు కదా సినిమాలో, డిసప్పాయింట్ అయ్యారా విలన్ గా? ఏం డిసప్పాయింట్ ఏం కాలేదు. అదే విలన్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ మనం అనుకునే విలన్ కూడా కాదు ఇది. ఒక గ్యాంగ్ మంచోళ్ళు ఉంటారు, ఒక గ్యాంగ్ ఖతర్నాక్ గాళ్ళు ఉంటారు. మీరు ఆల్రెడీ సినిమా చూసిర్రు, బట్ సినిమా చూస్తే ఆడు విలనా లేకపోతే ఖతర్నాక్ కూడా ఏంటి వాడి మనసు ఏంది అనేది మీకు తెలుస్తుంది సినిమాలో. అదైతే నేను నమ్ముతున్నా డెఫినెట్లీ. అన్న ఈ రోజు డేట్ మాట్లాడుకుంటే ఇంకొన్ని రోజులు సినిమా రాబోతుంది. మీరు మాకు ప్రామిస్ చేస్తారా సినిమా హిట్ అయిన తర్వాత మాకు సేమ్ ఇంటర్వ్యూ ఇస్తారా? 100% చాలా మంది అంటే చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి దొరకరు. సో మాకు ఎందుకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మీరు హిట్ కాబోతున్నారు, పెద్ద స్టార్ కాబోతున్నారు, ఆ ప్రామిస్ మాకు లైవ్ కెమెరా లేగలరా? 100%. నేను ఇప్పటివరకు ఇలాంటి క్వశ్చన్ కూడా ఎవరు అడగలేదు ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అని.
ఎవరి గురించి నాకు తెలియదు కానీ నీకైతే పక్కా ఇస్తా, ఓకే. నీకైతే పక్కా ఇస్తా. ఎందుకంటే నువ్వు ఆ సినిమా చూసినావు, నువ్వు చాలా హానెస్ట్ గా మాట్లాడినావు, నీకు అనిపించింది మాట్లాడినావు. నీకు అవసరం లేదు కదా నువ్వు ఆ రోజు అంత మాట్లాడడానికి మాకు సినిమా గురించి. మీ ఛానల్ పేరు ఏంది? సాలిడ్ టీవీ కదా. నేను సాలిడ్ గా చెప్తున్నా, నువ్వు సాలిడ్ టీమ్ మీది, మీ టీం కూడా సాలిడ్ టీము. సాలిడ్ టీమ్ కి నా కంగ్రాచులేషన్స్. నేను 100% రేపు పొద్దున మా సినిమా అయిన తర్వాత సాలిడ్ టీవీకి 100కి 100% సాలిడ్ గా ఇంటర్వ్యూ ఇస్తా. అందులో మంచిగా మాట్లాడుకుందాం. అందులో నేను ఇంకా మనస్వీప్ ఇంకా చాలా 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 మాట్లాడేది ఉంది. ఇవి కాకుండా కూడా నేను రణవాలి సినిమాలో యాక్ట్ చేసిన, విజయదేవరకొండ సినిమాలో, స్పిరిట్ సినిమా ప్రవాసన సినిమాలో కూడా యాక్ట్ చేసిన ఒక చిన్న రోల్. మళ్ళీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఫాఫా సినిమాలో కూడా చిన్న చిన్న రోల్స్ లోనే యాక్ట్ చేసిన. కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్స్ అవి కూడా. చిన్న రోల్సే కానీ ఇంపార్టెంట్ రోల్స్ లో యాక్ట్ చేసిన. ఇక ఈ సినిమా గురించి మీకు తెలుసు. ఇది మాత్రమే కాకుండా వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా గుర్తింపు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రావాలని కూడా కోరుకుంటున్నా. అండ్ అట్లా రావాలంటే మీలాంటి సాలిడ్ పర్సన్సే కావాలి. ఇలాంటి సాలిడ్ టీవీ మాలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తారు. థ్యాంక్ యూ. నా విష్ ఆల్ ది బెస్ట్. సక్సెస్ అంతా మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. పక్కా.